బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి జన సైనికులు షాక్ ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యల కేసు విషయంలో చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పవన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోసాని అసభ్యకరంగా మాట్లాడారని చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ టీం ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 2022 నవంబర్లో రాజమండ్రి 1 టౌన్లో పోసానిపై కేసు నమోదైంది. కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదు. పెండింగ్ లో ఉన్న కేసుపై విచారణ చేసి పోసానిని అరెస్టు చేయాలంటూ లీగల్ సెల్ నాయకులు ఫిర్యాదులో కోరారు. 2021లో రోడ్ల దుస్థితిపై రాజమండ్రిలో రోడ్ల గుంతలు పూడ్చి పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు వీర మహిళలపై నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఇటు పోసాని కృష్ణమురళి వ్యవహారం మళ్ళీ తెరపైకి రావడానికి గల కారణాలేంటి శివశంకర్? ప్రశ్నలో చూస్తున్నట్లయితే రాజమహేంద్రవరంలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది జన సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని మురళీకృష్ణపై 2022లోనే రాజమండ్రి లీగల్ సెల్ కి సంబంధించిన రామచంద్ర అయితే ఫిర్యాదు చేశారు జన సైనికులందరూ. ఆ ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోకపోవడంతో అయితే ఆ కోర్టుకి వెళ్లి కోర్టు నుంచి డైరెక్ట్ గా ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ప్రైవేట్ కంప్లైంట్ వేసిన అనంతరం కూడా సెక్షన్ 355, సెక్షన్ 500, సెక్షన్ 504 తదితర సెక్షన్ ప్రకారం పోసానిపై ఆల్రెడీ 2022లోనే కేసు నమోదైంది. అయితే ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి చర్యలు లేవంటూ కూడా నిన్న మళ్ళీ ఎస్పీని కలిశారు జన సైనికులు. అదేవిధంగా చూస్తున్నట్టయితే లీగల్ సెల్ రామచంద్ర కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అతని కుటుంబ సభ్యులు అలాగే జన సైనికులు వీరందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో అయితే పోసాని పలుమార్లు దూషించారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అప్పట్లోనే రాజమహేంద్రవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు. కేసు విషయంలో ఎటువంటి పురోగతి లేదని దీనిపై త్వరితగతిన యాక్షన్ తీసుకుని పోసాన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఎవరైతే లీగల్ సెల్ రామచంద్ర మరియు అలాగే జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఏదైతే పోసాని మళ్ళీ ఏదైతే ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని మళ్ళీ పవన్ కళ్యాణ్ దూషించే పరిణామాలు మళ్ళీ ఇలాంటివన్నీ కూడా తెర మీదకి తీసుకురావడంతో వైసీపీ నుంచి కూడా ఈ నేపథ్యంలో జనసేన అందరూ కూడా పెండింగ్ లో ఉన్న కేసుని ఏదైతే త్వరితగతిన దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పూర్తి స్థాయిలో అయితే ఎస్పీని కలిసి ఎస్పీకి వెంటపత్రంగా అందజేసిన పరిస్థితులు కూడా రాజమండ్రిలో చోటు చేసుకున్నాయని చెప్పాలి. ప్రశ్న శివశంకర్, గతంలో కూడా పోసాని మీద కేసు నమోదైంది, అయితే అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు మరొకసారి ఇటు జన సైనికులు అయితే కంప్లైంట్ చేస్తారు కదా, మరి ఇప్పుడు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఏదైతే పెండింగ్ కేసు ఉందో పెండింగ్ కేసు సంబంధించి పూర్తి వివరాలను సేకరించి దానిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే నిన్న జన సైనికులకు కూడా తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పెండింగ్ కేసు సంబంధించిన వివరాలను ఇప్పటికే తీసుకోవాలంటూ కూడా ఎవరైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి డేటా మొత్తం కూడా కలెక్ట్ చేయాలంటూ కూడా ఎస్పీ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఇప్పటికే కనిపిస్తుంది. ప్రశ్న ఓకే, థ్యాంక్ యూ శివశంకర్.